సార్ మనం చూసాం కదా సార్, అసెంబ్లీ ఎన్నికలప్పుడు బాగా అంటే మోడీ గారి తర్వాత అత్యంత పేరు తెలంగాణలో వినపడిన పేరు ఏంటంటే మందకృష్ణ మాదిగ గారు సార్. మందకృష్ణ మాదిగ గారి ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందా సార్ ఇప్పుడు తెలంగాణ ఎంపీ ఎలక్షన్లలో? మందకృష్ణ మాదిగ ఆయన ఒక పర్టికులర్ కాన్స్టిట్యున్సీ కాదు, త్రూఅవుట్ ది ఎంటైర్ ఆంధ్ర తెలుగు రాష్ట్రాలే కాదు, మాదిగలు వేరే పక్కన చుట్టుపక్కల రాష్ట్రాల్లో కూడా ఉన్నారు. కర్ణాటకలో చూశాను, నేను తమిళనాడులో కూడా చూశాను మాదిగలు. సో ఈవెన్ మహారాష్ట్రలో కూడా ఉన్నారు మాదిగలు. సో మాదిగలు చంద్రవంశానికి సంబంధించిన వాళ్ళు క్షత్రియులు. మందకృష్ణ మాదిగ నిజంగా ఆయన చేస్తున్న మన హిందూ సమాజంలో చైతన్యం క్రియేట్ చేస్తున్నంత నాకు తెలిసి ఈ ఎస్పెషల్లీ సౌత్ ఇండియాలో ఇంకెవరు చేయట్లా. ఆయన ఏ పదవి లేకుండా ఏం లేకుండా ఆయన చేస్తున్న అలుపెరిగిన పోరాటం, మోడీ గారికి అండగా నిలబడటం నిజంగా హ్యాట్స్ ఆఫ్. అంత ఒక దళితుడిలాగా ఉన్న పర్సన్ దేశం పట్ల ఎంత ప్రేమను చూపిస్తూ మోడీ గారికి అండగా నిలబడ్డారని చెప్పారంటే చదువుకున్న మీకేమై ప్రతి ఒక్కళ్ళు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. చదువుకొని ఈ దేశం పట్లకి అగెనెస్ట్గా పనిచేసే ఈ కాంగ్రెస్ కుహనా మేధావులు, ఈ కమ్యూనిస్టులకి, కాంగ్రెస్కి, లేకపోతే ఈ సెక్యులర్ పార్టీలకి వేసి ఈ దేశాన్ని సర్వనాశనం చేయడానికి పాటుపడుతున్న ఈ యాదవులకి మీరు ఓటేసి దేశద్రోహులుగా మీరు కాకండి. మందకృష్ణ మాదిగ చెప్పిన మాట వినండి కనీసం. ఆయన ఎంత నేషనలిస్టిక్గా ఉన్నాడు మందకృష్ణ మాదిగ. నిజంగా చాలా సంతోషంగా ఉంది మందకృష్ణ మాదిగ లాంటి లీడర్ మోడీ గారికి వచ్చి సపోర్ట్ చేయడంలో. అసలు ఫ్యూచర్లో మన తెలుగు రాష్ట్రాల్లో మందకృష్ణ మాదిగకి మంచి పొజిషన్ వచ్చే అవకాశం ఉంది. ఈ ఎలక్షన్స్ అయిన తర్వాత ఆయనకి రాజ్యసభకు కూడా పంపించే అవకాశం కూడా కనపడుతుంది నాకైతే. ఆయన ఇండిపెండెంట్గా చేస్తూ ఉన్నాడు, ఏ పదవి కోరకుండా. గ్రౌండ్లో ఆయన ఇచ్చిన పిలుపు నిజంగా దళితుల్లో చాలా మందికి, మాదిగల్లో చాలా మందికి చైతన్యం వస్తుంది. ఎస్పెషల్లీ యూత్ మీరు వెళ్ళి మీ పెద్దవాళ్ళకి చెప్పాలి, కాంగ్రెస్ అని చెప్పని అనకుండా. వాళ్ళకి అదొక ఓల్డ్ మెంటాలిటీలో అట్లా ఉంటుంది చాలా వరకు. ఇంజెక్ట్ చేయాలా మీరు. మనకు హిందువులకు జరుగుతున్న అన్యాయం, మన దళితులకి నార్త్ ఇండియా మొత్తం దళితులందరూ మోడీకే వేస్తున్నారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చెంగిచెర్లలో దళితులనే కదా కొట్టింది వాళ్ళు వచ్చి, హోలీ కూడా సెలబ్రేట్ చేసుకోనికుండా దళితుల్ని వాళ్ళు కొట్టింది. ఎందుకు కొట్టాల్సి వచ్చింది? వాళ్ళు హోలీ ఆడుకుంటుంటే వాళ్ళు వచ్చి కొట్టారు దళితుల్ని. దళితులకి ప్రొటెక్షన్ ఉంది కదా. అయినా కానీ పోలీసు వాళ్ళు ఓన్లీ ఏదైనా చిన్న ఇష్యూ విత్ ఇన్ ద కమ్యూనిటీ వచ్చినప్పుడు మాత్రం సపోర్ట్ చేస్తున్నారు దళితులకు. కానీ పోలీసులు మిగతా వేరే కమ్యూనిటీస్ వచ్చి వీళ్ళని అటాక్ చేస్తుంటే మాత్రం చేయట్లా. ఇది చాలా పెద్ద కుట్ర, హిందూ సమాజాన్ని విరగొట్టడానికి కోసం చెప్పని. మాదికలకి, దళితులకి కానీ అట్టడుగు వర్గాలకి కానీ రక్షణ ఇచ్చేది బీజేపీ మాత్రమే. నార్త్ ఇండియా మొత్తం మారిపోయింది, ఇక మళ్ళీ నెక్స్ట్ మారాల్సింది తెలంగాణనే. సో మోడీ గారికి సపోర్ట్ చేస్తూ, మందకృష్ణ మాదిగ గారి అడ్వైస్ తీసుకుంటూ మీరందరూ ప్రతి ఒక్కరు వచ్చి ఓటేయండి. జై హింద్.